అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈ వీడియోలో మనం హెచ్జిటి 2024లో జరిగిన పేపర్ 1 అయితే మనం మార్నింగ్ షిఫ్ట్ జరిగిన 19 జూలై 2024 జరిగిన మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అయితే మనం వీడియోలో అయితే మనం సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియోలో 19th జూలై 2024లో జరిగిన హెచ్జిటి పేపర్ అయితే మనం పిఐఈ, అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్, సైన్స్, బయాలజీ అండ్ సోషల్ స్టడీస్, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా తెలుగు. సో ఇవన్నీ ఒకసారి మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. అదేవిధంగా మనం ఎవరైతే మన వీడియోని అయితే చూస్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీరు ప్రతి క్వశ్చన్కి అయితే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అర్థమయ్యే రీతిలో ఉంటుంది, ట్రిక్స్ వాడబడతాయి. అదేవిధంగా మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని మన అందరికి మిత్రులందరికీ అయితే చేరడం జరుగుతుంది. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వీడియోలో ముందుగా జీకే కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ జీకే కరెంట్ అఫైర్స్లో మనకి 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి అయితే ఒక హాఫ్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 20/2 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్గా 10 మార్క్స్ అయితే మనకి ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ పిఐఈకి 10 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భూ వాతావరణానికి సంబంధించి క్రింది వాటిని జతపరచమన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ట్రోపోస్పియర్ అన్నారు, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, వీటిని మ్యాచింగ్ అరేంజ్ చేయమన్నారు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ట్రోపోస్పియర్ అనేది ముఖ్యంగా మనకి డెన్స్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్, అంటే వాతావరణం యొక్క దట్టమైన పొరను ఏమంటామంటే మనం ట్రోపోస్పియర్ అంటాం. ఇక్కడ స్ట్రాటోస్పియర్ చూసుకుంటే ఇక్కడ ఓజోన్ పొరకు నిలయం, ఇది ద హోమ్ ఆఫ్ ఓజోన్ లేయర్ అని చెప్పొచ్చు ఇక్కడ. అదేవిధంగా థర్మోస్పియర్ అంటే ఇక్కడ ముఖ్యంగా వాతావరణం యొక్క అతి వేడి పొరని థర్మోస్పియర్ అంటాం. మీసోస్పియర్ అయితే వాతావరణంలో అతి శీతల పొర, అంటే ద కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. సో ముఖ్యంగా చూద్దాం ఒకసారి. ట్రోపోస్పియర్ అనేది డెన్స్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, మీసోస్పియర్ని మనం ముఖ్యంగా ద కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటాం, అతి శీతల పొర అంటాం. స్ట్రాటోస్పియర్ అంటే ఓజోన్ పొరకు నిలయం అంటాం. థర్మోస్పియర్ అంటే వాతావరణంలో యొక్క అతి వేడి పొర అంటాం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మనకి ఏ వచ్చేసి మనకి ఇక్కడ ఏలో 2 ఆప్షన్ అవుతుంది, బి వచ్చేసి 4 అవుతుంది, సి వచ్చేసి 1 అవుతుంది, డి వచ్చేసి 3 ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎక్కడుందో మనం చూద్దాం ఒకసారి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూద్దాం. సో ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి సెషన్లో భారత రాష్ట్రపతి పార్లమెంట్ సభను ఉద్దేశించి ప్రసంగించే మోషన్ను ఇలా పిలుస్తారు. సో ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయిన ప్రతి ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంట్లో ధన్యవాద తీర్మానం అయితే ప్రవేశపెడతారు. దీన్నే మనం ఏమంటామంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం. సో ఇది మోషన్ ఆఫ్ థ్యాంక్స్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 సాధారణ ఎన్నికల్లో అత్యధికగా ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రం ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ మనకి 2024లో సార్వత్రిక జనరల్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. వీటిలో ముఖ్యంగా అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రం ఏంటి, హైయెస్ట్ ఓటర్ నమోదైన జనరల్ ఎలక్షన్లో 2024 జరిగిన స్టేట్ ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదైంది 81.56%తో అస్సాం అనేది నమోదు చేయడం జరిగింది. సో ఎంత పర్సెంట్ అంటే ఇక్కడ చూసుకుంటే 81.56% అత్యధికంగా నమోదైన రాష్ట్రం ఏంటంటే అస్సాంగా చెప్తాం. అస్సాంలో ఎక్కువగా నమోదైంది. సో 81.56. సో ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్, త్రిపుర, మధ్యప్రదేశ్, అస్సాం. సో అస్సాం అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవుల్లో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరి అయిన స్టేట్మెంట్ను గుర్తించమన్నారు. ఇక్కడ ముఖ్యంగా బృహద్దమని గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే ప్రధాన రక్తనాళం. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళం ఏంటంటే అయోటా అంటాం. దీన్ని బృహద్దమని మేజర్ బ్లడ్ వెజల్స్ దట్ క్యారీస్ బ్లడ్ అవే ఫ్రమ్ ది హార్ట్. అదేవిధంగా రక్తపోటును చేతిలోని ధమనిలో కొలుస్తారంటున్నారు. ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ధమనిలోనే కొలవడం జరుగుతుంది. గుండె నుంచి రక్తం తీసుకెళ్లేది కరెక్టే.
అదేవిధంగా మన బీపీ బ్లడ్ ప్రెషర్ని అయితే చేతిలోని ధమనితో కొలుస్తారు, ఇది కరెక్ట్ అవుతుంది. సిరల వల్ల కాదు, ఇది ముఖ్యంగా రక్తపోటు కారణం సిరల ప్రత్యామ్నాయం విస్తరణ మరియు సంకోచాన్ని పల్స్ అంటాం. సో ఇది ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మనకి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అనేది ఎక్కడ ఉంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి ఆన్సర్, ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2020 టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో రజత పథకం సాధించిన సాయికో మీరాబాయ్ చాను ఏ రాష్ట్రానికి చెందిన వారని అడుగుతున్నారు. ఇక్కడ ఈమె ముఖ్యంగా మన మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఈమె మనకి టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో రజత పథకం అయితే సాధించడం జరిగింది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఈమె మీరాబాయ్ చాను మణిపూర్కి చెందిన ఆమెగా చెప్పవచ్చు. సో టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, ఓకే, మీరాబాయ్ చాను ఈమె మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఆమెగా చెప్తాం. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెహల్వానీ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అన్నారు. అంటే పెహల్వాన్ అనేది ఒక రకమైన ఏంటన్నారు ఇక్కడ, ఇది పెహల్వాన్ అనేది రెజ్లింగ్కి సంబంధించిన క్రీడగా చెప్తాం. ఇది ముఖ్యంగా దీన్నే కుస్తీ పోటీలు అంటాం, అదేవిధంగా మల్ల యుద్ధం అని కూడా చెప్తారు. ఇది భారత సాంప్రదాయ రెజ్లింగ్ క్రీడగా చెప్తారు. కాబట్టి ఇక్కడ పెహల్వానీ అనేది మల్ల యుద్ధం లేదా రెజ్లింగ్ అంటాం, దీన్నే కుస్తీ అంటాం. సో ఇక్కడ పెహల్వానీ అనేది రెజ్లింగ్ అనేది సంబంధించిన ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రో కబడ్డీ లీగ్లో 2024, 23, 24లో అత్యధిక రైట్ పాయింట్లు స్కోర్ చేసిన వారు ఎవరు అంటున్నారు. ఇక్కడ అర్జున్ దేశ్వాల్, పవన్, అదేవిధంగా మనిందర్ సింగ్ అన్నారు. అదేవిధంగా మనిందర్ సింగ్తో పాటు ఇంకొక మనకి ఆషు మాలిక్ అని ఉన్నారు. సో ఇక్కడ మొత్తం ఇక్కడ మనకి ఆప్షన్లో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ రైట్ పాయింట్ సాధించిన వాళ్ళలో అర్జున్ దేశ్వాల్, ఆషు మాలిక్ వీళ్ళిద్దరికి రైట్ పాయింట్స్ అనేది ఎక్కువగా సాధించడం జరిగింది. సో వీళ్ళిద్దరిట్లో ఎవరిది పెట్టినా మనకి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. కాబట్టి ఈ పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ 2023, 24 సంబంధించి ఈ ఇద్దరిట్లో ఆషు మాలిక్ కానీ అదేవిధంగా అర్జున్ దేశ్వాల్ ఈ ఇద్దరిట్లో ఎవరైనా రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2021 మానవాభివృద్ధి సూచి నివేదిక ప్రకారం భారతదేశంలో ఈ వర్గంలో ఉందని అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ద ఇండియన్ HDI 2021 కేటగిరీలో మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ రిపోర్ట్లో ముఖ్యంగా 2021లో రిపోర్ట్లో ఇండియా అనేది 0.633 స్కోర్తో మీడియం కేటగిరీలో ఉండడం జరిగింది. ఎంత స్కోర్తో అంటే ఇక్కడ 0.633 స్కోరింగ్తో మీడియంగా ఉండడం జరిగింది. సో మానవ అభివృద్ధి సూచిలో మనం మధ్యస్థంగా ఉండడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అప్పుడు. నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో భారతదేశం నుంచి చేర్చబడిన మొదటి ప్రదేశం ఏది అని అడిగారు. ఇక్కడ ముఖ్యంగా యునెస్కోలో ముఖ్యంగా 1983లో అజంతా అదేవిధంగా ఎల్లోరా గుహలు అనేది మొదట యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. సో ఇక్కడ అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉండడం జరిగింది. సో ఇక్కడ సూర్య దేవాలయం కోనార్క్ అన్నారు. అదేవిధంగా మానస్ వన్యప్రాణి అభయారణ్యం అస్సాం, అజంతా గుహల మహారాష్ట్ర. సో ఇక్కడ యునెస్కో గుర్తింపు పొందిన మొట్టమొదటి చెప్పుకోవచ్చు వీటిని. ఇక్కడ ముఖ్యంగా 1983లో అజంతా ఎల్లోరా గుహలు యునెస్కో జాబితాలో చేర్చబడ్డాయి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫై ఇన్కరెక్ట్ పేరు, సరికాని జతను గుర్తించమన్నారు ఇక్కడ. సో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళయాన్, అదేవిధంగా ఆదిత్య L1. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు, సరికానిది ఏంటి అని అడిగారు ఇక్కడ. సో చంద్రయాన్ 1 లాంచ్ అనేది 2008లో జరిగింది. సో 2007లో కాదు. సో ఆప్షన్ ఫస్ట్దే రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఎప్పుడంటే 2008లో చంద్రయాన్ 1 అనేది లాంచ్ చేయడం జరిగింది. మిగతా చంద్రయాన్ 2 రైట్ ఆన్సరు, మంగళయాన్ రైట్ ఆన్సరే, అదేవిధంగా లాస్ట్ ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రాష్ట్రం మార్చి 2024లో రాష్ట్రం నిర్వహించే OTT ప్లాట్ఫామ్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అయ్యింది అని అన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కేరళ
సో ఇక్కడ సిఎస్ స్పేస్ పేరుతో కేరళ ప్రభుత్వం అనేది మొదటి ఓటీటీ లాంచ్ చేసింది. ఇది మార్చి 2024లో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఓటీటీ అనేది ఇక్కడ మార్చి 2024లో ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మొత్తం ఎక్కడంటే కేరళ రాష్ట్రంలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ముందుగా రావడం జరిగింది. సో ఆప్షన్స్లో కేరళ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తెలంగాణలో ముదిమాణిక్యం గ్రామంలో ఇటీవల కనుగోబడిన 1300 నుంచి 1500 సంవత్సరాల పురాతన దేవాలయం నిర్మించింది. ఇది ఎవరని అడుగుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా 1300 నుంచి 1500 ఏళ్ల నాటి దేవాలయాన్ని బాదామి చాళుక్యుల కాలం నాటివని ఫేమస్ చెప్పడం జరిగింది. ఇక్కడ బాదామి చాళుక్యాస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో సంగీత వాయిద్య వీణ ప్రసిద్ధ గావించిన వారు ఎవరు అడుగుతున్నారు. ఇక్కడ బిస్మిల్లా ఖాన్, రవిశంకర్, చిట్టిబాబు, ఎంఎస్ గోపాలకృష్ణ నలుగురు పేర్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో వీణలో ప్రసిద్ధ గావించింది ఎవరని అడుగుతున్నారు. ముఖ్యంగా చిట్టిబాబు అనేది వీణా విద్వాంసుడు, బిస్మిల్లా ఖాన్ అనేవారు షెహనాయి విద్వాంసుడు, రవిశంకర్ అనే సితారా. కాబట్టి ఇక్కడ మనం వీణకు సంబంధించింది అడిగారు కాబట్టి ఇక్కడ వీణకి ఫేమస్ వచ్చేసి చిట్టిబాబుని చెప్పుకోవచ్చు. సో సెప్టెంబర్ 2023లో భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును 2023ను ప్రవేశపెట్టింది. ఇది మహిళల్లో వీటిలో 33% రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూద్దాం ఒకసారి. 14th క్వశ్చన్ చూసుకుంటే ముఖ్యంగా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకైతే ఉద్దేశించి ఈ భారత రాజ్యాంగ సవరణ బిల్లు 2023 అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషన్ చేయాలని ప్రతిపాదించింది. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకైతే ఈ అధికారం అయితే ఉంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ముంబై, పూణే, కలకత్తా, ఢిల్లీ. సో ఇవి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఆప్షన్స్లో ఇక్కడ దీనికి అన్నిటికీ మార్క్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆప్షన్ ఢిల్లీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 16 చూద్దాం. పంచభూతాల నిష్పత్తిలో అసమతుల్యతల వల్ల వ్యాధులు వస్తాయని విశ్వసించే వైద్య విధానం ఏంటని అడుగుతారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా 16th క్వశ్చన్ చూద్దాం. అదే ఇక్కడ రైట్ ఆన్సర్ ముఖ్యంగా 15th క్వశ్చన్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎక్కడ జరిగిందంటే ముఖ్యంగా ఢిల్లీలో జరగడం జరిగింది. సో ఆప్షన్ ఢిల్లీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పంచభూతాల నిష్పత్తిలో అసమతుల్యత వల్ల వ్యాధులు వస్తాయని విశ్వసించే వైద్య విధానం ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ పంచభూతాస్ ఈజ్ అ ఇంబ్యాలెన్స్ మెడిసిన్స్ ఇన్ సిద్ధ వైద్యంలో పంచభూతాల అసమతుల్యతల వల్ల రోగాలు వస్తాయని నమ్ముతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ జీవన్ పర్యంత్ కర్తవ్య అనేది భారత సైనిక విభాగానికి చెందిన నినాదం అంటున్నారు. నిన్న కూడా ప్రీవియస్ దాంట్లో కూడా ఒక నినాదం అడగడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ నినాదం అనేది ముఖ్యంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే. సో ఇక్కడ జీవన్ పర్యంత్ కర్తవ్యం అనేది ముఖ్యంగా ఎవరి నినాదం అని అడిగారు. సో ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారి యొక్క నినాదం జీవన్ పర్యంత్ కర్తవ్యంగా చెప్పవచ్చు. సో ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వీరి నినాదం ఏంటంటే జీవన పర్యంత్ కర్తవ్యం. అంటే ఇది ముఖ్యంగా చావు వరకు విధి నిర్వహణ అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్. పోషకాహార యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించిన మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం పోషణ్ పక్వాడ్ను ప్రతి సంవత్సరం ఈ నెలలో జరుపుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా మార్చి నెలలో జరుపుకుంటారు దీన్ని. సో పోషణ్ పక్వాడ్ అనేది మార్చి నెలలో జరుగుతుంది. సో ఇది ప్రతి ఏటా మార్చి నెలలో జరగడం జరుగుతుంది. దీన్ని పోషణ్ పక్వాడ్ మంత్గా చెప్పొచ్చు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రాజ్యాంగం ప్రారంభించినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల పాటు అధికార ప్రయోజనాల కోసం ఇంగ్లీషు ఉపయోగించబడుతుందని భారత రాజ్యాంగం పేర్కొన్నది. సో ఇక్కడ ముఖ్యంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 343 ప్రకారం ఇంగ్లీష్ అనేది 15 ఏళ్ల అధికార భాషగా కొనసాగుతుందని చెప్పడం జరిగింది. సో ఈ ఆర్టికల్ అంటే ఇక్కడ ముఖ్యంగా ఆర్టికల్ 343 అయితే
343 ఆర్టికల్ ప్రకారం 15 సంవత్సరాల వరకు ఇంగ్లీష్ అనేది అధికార భాషగా కొనసాగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ జీకే కరెంట్ అఫైర్స్లో గృహ సర్క్యూట్లకు సంబంధించి సరైన జతను గుర్తించమని ఇక్కడ వైర్ల గురించి అడగడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తటస్థ వైర్, న్యూట్రల్ వైర్సు, ఎర్త్ వైర్సు, నేటివ్ వైర్సు, అదేవిధంగా లైవ్ వైర్స్ అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఇంటి వైర్లలో లైవ్ వైర్స్ అనేది రెడ్ కలర్ ఉంటాయి. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ లైవ్ వైర్స్ ఎప్పుడు రెడ్ కలర్లో ఉంటాయి. అదేవిధంగా న్యూట్రల్ వైర్ అనేది నలుపు రంగులో ఉంటుంది. సో న్యూట్రల్ అనేది నలుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎర్త్ అనేది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా న్యూట్రల్ అనేది గ్రీన్ అని ఇచ్చారు, ఇక్కడ ఇది గ్రీన్ అవుతుంది. సో ఇది కూడా, ఇవన్నీ 3 రాంగ్ ఆన్సర్స్. లైవ్ వైర్ అనేది ఎప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇది కూడా చాలా మేజర్ రోల్, జాబ్ రావడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్తో పాటుగా పిఐని ప్రతిరోజు చదువుతూ ఉండటం, దానివల్ల మనం ఇది డైరెక్ట్ చాలా సబ్జెక్టుల యొక్క కలయిక కాబట్టి సో ఈ పిఐ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా వ్యవస్థ వారసత్వంగా ఈ విధమైనవి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షనే మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రాగ్మాటిక్, అచీవబుల్, ఈజ్ అ కంప్లిమెంటరీ టు లైఫ్. సో ఇక్కడ ఆచరణాత్మకమైనది, సాధించదగినది, జీవితానికి పరిపూర్ణతను ఇచ్చేదని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి, ఈ 3 రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో దాంట్లో ముఖ్యంగా భారతీయ విద్య అనేది ఆచరణాత్మకమైనది, సాధించదగినది, జీవితానికి పూరకమైనది. సో ఇవన్నిటికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ, బిసి ఎక్కడ ఉందో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఏబిసి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం 1986 సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇవి 1986 యొక్క కమిటీ ఫర్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో దీంట్లో ముఖ్యంగా 1990లో ఆచార్య రామ్మూర్తి కమిటీ ఎన్పిఈ 1986ని రివ్యూ చేసింది. కాబట్టి ఇక్కడ ఆచార్య రామ్మూర్తి కమిటీ అనేది 1990. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, కాస్మిక్ ఎడ్యుకేషన్ వీరు రూపొందించిన తత్వశాస్త్రం సూచిస్తుందని అంటే ఇక్కడ ముఖ్యంగా కాస్మిక్ ఎడ్యుకేషన్ సిద్ధాంతాన్ని ముఖ్యంగా ప్రతిపాదించింది మాంటిసోరీ ప్రతిపాదించారు. విశ్వంతో పిల్లల అనుబంధం కోసం ఏర్పాటు చేసింది కాబట్టి ఇది మరియా మాంటిసోరీ. కాస్మిక్ ఎడ్యుకేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మరియా మాంటిసోరీ. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ యాజ్ ఏ హ్యూమన్ క్యాపిటల్ ప్రకారం ఒక పెట్టుబడిగా విద్యా ప్రక్రియగా సూచించే క్రింది స్టేట్మెంట్లో ఆరోహణ క్రమాన్ని అమర్చమన్నారు. ఆరోహణ అసెండింగ్ ఆర్డర్ అన్నారు, చిన్న నుంచి పెద్దకు అమర్చమన్నారు. కాబట్టి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ విద్యలో పెట్టుబడి, తర్వాత నైపుణ్యాలను పెరగడం, అదేవిధంగా ఉత్పాదక పెరగడం, ఆదాయం పెరగడం. సో ఇక్కడ ఇలా ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్లో విద్యలో పెట్టుబడి, ఫస్ట్ ఇక్కడ బి ఆప్షన్ ఎక్కడ ఉంటే అది ఫస్ట్ రాయాలి. అదేవిధంగా దాని తర్వాత చూసుకుంటే మనం నైపుణ్యాలు పెరగడం. సో ఇక్కడ నైపుణ్యాలు పెరగడం ఏ ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నైపుణ్యాల తర్వాత ఉత్పాదకత పెరగడం, అధిక ఉత్పాదకత డి అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటి, ఇక్కడ సి ఆప్షన్ మిగిలింది, ఆదాయాలు, హై ఎర్నింగ్. సో బిఏడిసి ఎక్కడ ఉంటే అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఒకసారి, బిఏడిసి. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రాజ్యాంగం పరంగా పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్ చేయబడిన సీట్ల శాతం, ఇందాక ఆల్రెడీ ఇది ప్రీవియస్ బిట్టే. సో ఇక్కడ 33% కంటే తగ్గకుండా వీళ్ళకి మహిళలకైతే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నాట్ లెస్ దాన్ 33%, 33 కంటే తక్కువ కాకుండా వీళ్ళకి రిజర్వేషన్. సో 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీల్లో మహిళలు కనీసం 33% రిజర్వేషన్ తగ్గకుండా ఇవ్వాలి. సో ఇది రాజ్యాంగ సవరణ 73 ప్రకారం. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సామాజిక మార్పు సందర్భాల్లో క్రింది వాటిల్లో ఒకటి సంస్కృతి యొక్క భౌతికమైన అంశంగా పరిగణించబడుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే బిల్డింగ్స్ అనేది భౌతిక సంస్కృతి, భవనాలు, వస్తువులు, నమ్మకాలు, మతం, భావజాలం. సో ఇవన్నీ
ఏమవుతుందంటే మనకి అభౌతిక సంస్కృతి అవుతుంది. ఇక్కడ నమ్మకాలు, మతం, భావజాలం ఇవన్నీ అభౌతికం అని చెప్పొచ్చు. సో ఈ బిల్డింగ్స్ అనేవి భౌతిక నమూనాలుగా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వస్తువుల భౌతిక రూపం మారినప్పుడు వాటి లక్షణాలైన పరిమాణం, ఘన పరిమాణం వంటివి మారవని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. ఇది పియాజే ప్రకారం దేనిని ఇలా అంటారు అన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కన్జర్వేషన్ అంటాం. దీన్ని ఏమైనా ఉంటాం అంటే కన్జర్వేషన్, పదిలపరుచుకోవడం. సో ఆకారం మారిన పరిమాణం మారదు అని అర్థం చేసుకోవడం అనేది సంరక్షణ భావన అవుతుంది. కాబట్టి ఇక్కడ కన్జర్వేషన్, పదిలపరుచుకోవడం అనేది పియాజే ప్రకారం పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక ఉపాధ్యాయుడు పరిసరాల్లో లేదా విద్యార్థిలో ఎలాంటి మార్పును చేయకుండా అలాగే విద్యార్థికి తెలియకుండానే ఆ విద్యార్థి గురించి తెలుసుకుంటున్నాడు. ఇక్కడ సరైన అధ్యయన పద్ధతి ఏంటి అని అడిగారు. ఇక్కడ అబ్జర్వేషన్ మెథడ్ అవుతుంది. సో ఇక్కడ వాతావరణాన్ని మార్చకుండా సహజంగా పరిశీలన పద్ధతి అవుతుంది. దీన్ని అబ్జర్వేషన్ మెథడ్ అంటాం. ఇది ఉపాధ్యాయుడు విద్యార్థి మీద చేసేది పరిశీలన పద్ధతి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పుట్టిన తర్వాత పిల్లలు తల పరిమాణం పెరుగుదల రేటును జనన పూర్వ దశతో పోలిస్తే ఇలా ఉంటుంది అంటుంది. ఇక్కడ పుట్టిన తర్వాత పిల్లల యొక్క తల పరిమాణం రేటును పిల్లవాడు పుట్టక మునుపు ఎలా ఉంటుందని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే పుట్టక ముందు అనేది తల వేగంగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత పెరుగుదల రేట్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే స్లో డౌన్ అవుతుంది. సో ఆప్షన్ అనేది 2 రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే పిల్లవాడు పుట్టక ముందు అనేది తల పరిమాణం తొందరగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత ఏమవుతుందంటే తల పెరుగుదల రేట్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది, స్లో డౌన్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వ్యక్తంతర భేదాలు సూచించే స్టేట్మెంట్ను గుర్తించమన్నారు. ఇక్కడ ముఖ్యంగా 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వ్యక్తంతర భేదాలు అంటే మనం ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాను చూపించేది ఏమవుతుందంటే వ్యక్తంతర భేదం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే తన సహ విద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి. సో దీన్ని ఏమంటామంటే వ్యక్తంతర భేదంగా చెప్తాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా అన్నీ ఏమవుతామంటే మిగతా అన్నీ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్గా చెప్తాం. సీత బాగా పాడుతుంది కానీ పాటలు అంతగా రాయలేదని చెప్పారు ఇక్కడ. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్గా చెప్పవచ్చు. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాఠశాల సమయం ముగిసిన తర్వాత పాఠశాలలో తక్కువ ప్రతి కనపరిచిన విద్యార్థులు తన మేనకోడలు సహాయం చేస్తున్నందున రఘు ప్రశంసించాడు. ఇది గమనించిన రఘు కుమార్తె తన తరగతిలో తక్కువ పనితీరు కనబరుస్తున్న విద్యార్థులు సహాయం చేయడం ప్రారంభించింది. ఆల్బర్ట్ బందూరా ప్రకారం రఘు కుమార్తె ప్రవర్తన ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ అన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే సోషల్ లెర్నింగ్ అంటే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కారణం విద్యార్థి శ్రద్ధ పెట్టకపోవడం అనేది. ఇది ద స్టూడెంట్ నాట్ ప్లేయింగ్ అటెన్షన్ అ ఫ్యాక్టర్. సో కాబట్టి ఇక్కడ సోషల్ లెర్నింగ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సాంఘిక అభ్యసనం. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు ఒక భావనను వివరిస్తున్నాడు. విద్యార్థుల్లో ఒకరు దానిపై శ్రద్ధ చూపలేదు, అందువలన భావన నేర్చుకోలేకపోయాడు. ఇక్కడ భావన నేర్చుకోలేకపోవడానికి గల కారణం ఏంటి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇది చూసుకుంటే ఇతరులను చూసి అనుకరించడం, నేర్చుకోవడం అనేది సామాజిక అభ్యసనం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 రూపొందించిన నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ అన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2023 డ్రాఫ్టింగ్ చేసిన కమిటీ ఎవరు సిఫారసు చేశారని ముఖ్యంగా కస్తూరి రంగన్ అనేవారు ఇక్కడ చైర్పర్సన్గా ఉండడం జరిగింది. ఆప్షన్ కస్తూరి రంగన్ ఎక్కడ ఉంటే అక్కడ అది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మహేష్ చంద్ర, డాక్టర్ కె కస్తూరి రంగన్. సో ఇది ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇతని ఆధ్వర్యంలోనే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2023 డ్రాఫ్టింగ్ చేసిన కమిటీకి కస్తూరి రంగన్ అనేవారు చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లక్ష్యం ఉపాధ్యాయులను ఈ దశకు సిద్ధం చేయడం అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ
4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్స్ అన్ని స్టేజ్లలో టీచర్లకు తయారు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పునాది దశ, అదేవిధంగా సన్న ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, మధ్యస్థ దశ, సెకండరీ స్టేజ్. సో ఇక్కడ ఏబిసిడి ఆప్షన్స్ ఎక్కడ ఉంటే అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ టీచర్ ప్రోగ్రామ్. ఇది 4 ఏళ్లకు సంబంధించింది. ఫస్ట్ ఏమో ఫౌండేషన్ స్టేజు, ప్రిపరేటరీ స్టేజు, మిడిల్ స్టేజు, అదేవిధంగా సెకండరీ స్టేజ్. సో ఇక్కడ ఆప్షన్ ఏబిసిడి ఎక్కడ ఉంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. ఉపాధ్యాయుల శిక్షణ యొక్క కింది దశల్లో ఏ దశలు వృత్యంతర దశకు సంబంధించినవని అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఇన్ సర్వీస్ పేజెస్లో చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ప్రిపరేటరీ, ఇండక్షన్, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి. సో ఇక్కడ ప్రిపరేటరీ అవసరం లేదు, ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రిపరేటరీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఇండక్షన్, ద కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి. కాబట్టి ఇక్కడ బి అండ్ సి ఎక్కడ ఉంటే అది మనకి రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఇండక్షన్ ప్లస్ ఉద్యోగంలో చేరకముందు ట్రైనింగ్, ప్రిపరేటరీ ముందు అనేది ట్రైనింగ్ కంటే ముందు వచ్చేది ప్రిపరేటరీ. కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అండ్ సి అనేది రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సహజ చర్యలను ప్రేరేపించడానికి ప్రపంచ సామూహిక ఉద్యమం మిషన్ లైఫ్ ఈ దేశ నేతృత్వంతో సాగుతుంది అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ అనేది 2022లో మిషన్ లైఫ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడ అంటే ఇక్కడ భారతదేశంలో. సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షనే మనం రైట్ ఆన్సర్. సో 2002 అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. 2022 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 37. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కవర్లపై ఉండే పోషకాహార సమాచారం లేబుల్పై ఏ ప్రాముఖ్యత సమాచారాన్ని కనుగొనవచ్చు అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్యాకెట్ ఫుడ్ అనేది ఫుడ్ మీద ఏముంటుంది, ముఖ్యంగా క్యాలరీస్, అదేవిధంగా సర్వింగ్ సైజు, రోజువారీ ఎంత క్యాలరీస్లో విలువలు అనేవి ఉంటాయనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ సర్వింగ్ సైజు, క్యాలరీసు, డైలీ వాల్యూస్. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సర్వింగ్ సైజు, క్యాలరీసు, డైలీ వాల్యూస్ అంటే ఒకసారి తినవలసిన పరిమాణం ఎంత పరిమాణం తినాలి, దాన్ని తినడం వల్ల ఎంత క్యాలరీ శక్తి వస్తుంది, రోజులో ఎంత విలువలు అనేవి మనం ఉంటాయనేది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో క్రిందిది ఎంఓసిసిల ద్వారా ఉపాధ్యాయులు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి చెందేలా సాంకేతిక వేదిక ఏంటి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా టీచర్లకు ఎంఓసిసి ద్వారా సిడిపి చైల్డ్, ఇక్కడ సిడిపి ఇచ్చే ప్లాట్ఫామ్. ముఖ్యంగా దీన్ని ఏమంటామంటే స్వయం. ఎంఓసిసి ఫర్ టీచర్, సిపిడి అంటే వృత్తిపరమైన నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి సాధించే సాంకేతిక వేదిక అనేది స్వయం రైట్ అవుతుంది ఇక్కడ. సో స్వయం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ నుండి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు వికలాంగుల హక్కుల కోసం ఆర్పిడబ్ల్యూడి 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యం వ్యక్తుల కోసం ఎంత శాతం కంటే తక్కువ కాకుండా సీట్లను రిజర్వ్ చేయాలని చెప్పిందండి ఇక్కడ ఆర్పిడబ్ల్యూడి. సో ఇది దివ్యాంగుల కోసం 2016 నుంచి ఈ పేరు మార్చడం జరిగింది. వికలాంగులు కాదు, దివ్యాంగులు. సో వీళ్ళకి యొక్క శాతం వచ్చేసి మనకి 5%. కాబట్టి ఇక్కడ ఉన్నత విద్యా సంస్థలో బెంచ్ మార్క్ అనేది 5% ఉంటుంది. వీరి కోసం ఈ బెంచ్ మార్క్ ఉన్నవారు, వైకల్యం ఉన్నవారి కోసం కనీసం సీట్లు అనేవి 5% అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో మనం లాస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం ఒక్కసారి. క్రింది వాటిలో ఏది నైతిక విలువ కాదు అన్నారు. ఇక్కడ నైతిక విలువ కానిది ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఎక్స్పెండెన్సీ అంటే ప్రయోజనం అవకాశవాదం నైతిక విలువ కాదు. కాబట్టి ఇది సమానత్వం నైతిక విలువ అవుతుంది. సో ప్రయోజనం అనేది ఇది నైతిక విలువ కాదు. కాబట్టి ఇక్కడ ఎక్స్పెండెన్సీ ఇది ప్రయోజనం అనేది నైతిక విలువ కాదు. సమానత్వం అనేది నైతిక విలువ, సరసత ఇవన్నీ నైతిక విలువలు అవుతాయి. సో నెక్స్ట్ మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ అయిపోయిన వెంటనే తెలుగు కంటెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ తెలుగులో ముఖ్యంగా మనకి 18 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. 18లో మనకి 9 మార్క్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ తెలుగులో, క్రింది వాటిలో కొరివి గోపరాజు రచన ఏంటి అని అడిగారు. ఇక్కడ మహాభారతం, రామాయణం, ఓకే,
భోజరాజీయం, అదేవిధంగా సింహాసన ద్వాద్రంశిక. సో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే సింహాసన ద్వాద్రంశిక అనేది కొరివి గోపరాజు రచించిన రచనలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మిగతావన్నీ పురాణాలు. సో సింహాసన ద్వాదశిక అనేది ఇక్కడ కొరివి గోపరాజు తెలుగులో అనువదించడం జరిగింది. కాబట్టి ఇవి ముఖ్యంగా కొరివి గోపరాజు రచన ఏంటంటే సింహాసన ద్వాద్రంశిక. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదును కలిగిన వారు ఎవరు అడిగారు. ఇక్కడ ముఖ్యంగా నవయుగ కవి చక్రవర్తి బిరుదు కలిగిన వారు గుర్రం జాషువా. ప్రీవియస్ మార్నింగ్ షిఫ్ట్లో కూడా ఇది రావడం జరిగింది. సో ఇతని గురించి, సో వీటిలో ముఖ్యంగా గుర్రం జాషువా యొక్క బిరుదు ఏంటంటే నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితుడు. ఇతని రచనలు ఏమున్నాయంటే ఇక్కడ ఇతను దళిత కవి, పిరదౌసి, గబ్బిలం రాసిన గుర్రం జాషువా రచనలు గాను జాషువాను నవయుగ కవి చక్రవర్తిగా పిలవడం జరుగుతుంది. సో పిరదౌసి, గబ్బిలం. సో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. జైలు కథల సంపుటి ఎవరి రచన అడిగారు. ఇక్కడ ముఖ్యంగా జైలు కథల సంపుటి అనేది పొట్లపల్లి రామారావు ఇతను రచించిన జైలు కథ అనే కథా సంపుటికి పొట్లపల్లి రామారావు రాసడం జరిగింది. కాబట్టి ఇక్కడ పొట్లపల్లి రామారావు రచించిన రచన జైలు కథల సంపుటి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తెలుగులో తొలి రామాయణం. సో తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం అవుతుంది. ఇది ముఖ్యంగా గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణాన్ని తెలుగులో మొదట రామాయణం అవుతుంది. కాబట్టి ఇది రంగనాథ రామాయణం, తెలుగులో తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. ఇది ఎవరు ఫస్ట్ రాశారంటే ఇక్కడ గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణాన్ని తెలుగులో మొదటి రామాయణం రంగనాథ రామాయణం అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథస్థం చేసి, అంటే సెల్ఫ్, అంటే ఇక్కడ ముఖ్యంగా వ్యక్తి తన జీవిత విశేషాలను గ్రంథస్థం చేస్తే ఏమవుతుందంటే ఆత్మకథ అవుతుంది. ఇక్కడ సొంత జీవిత కథ రాసుకుంటే దాన్ని ఆత్మకథ అంటాం, వేరే వాళ్ళది రాస్తే దాన్ని జీవిత చరిత్ర అంటాం. కాబట్టి ఇక్కడ మనం అడిగిన వ్యక్తి తన జీవిత చరిత్ర అన్నారు కాబట్టి ఇది ఆత్మకథ అవుతుంది. సో వేరే వాళ్ళు రాస్తే ఏమవుతుందంటే జీవిత చరిత్ర అవుతుంది, సొంతగా రాసుకుంటే ఆత్మకథ. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వం ఏంటి అన్నారు. ఇక్కడ చందో నియమం లేని స్వేచ్ఛ కవిత వచన కవిత అవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా వచన కవిత అనేది మాత్రగణాల నియమం అనేది లేకుండా వచనంలో రాస్తే దాన్ని వచన కవిత అంటారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి నిబంధనలు లేకుండా సో వచనయుక్తంగా రాసే కవిత్వాన్ని ఏమంటామంటే వచన కవిత అంటారు. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రామాయణం అనేది ఏమవుతుందంటే ఇతిహాసం అవుతుంది. రామాయణం, మహాభారతం ఇవి 2 ముఖ్యంగా ఇతిహాసాలు. సో ఎట్లా చెప్తారంటే వీటిని అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పి 2 ఇతిహాసాలని చెప్తారు. ముఖ్యంగా రామాయణం అదేవిధంగా మహాభారతం ఇవి 2 ఇతిహాసాలు. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా జరిగిందని చెప్పడాన్ని ఇతిహాసం అంటారు. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. లేఖలో తప్పుగా పేర్కొనవలసినవి ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ లేఖలో ముఖ్యంగా మనం చిరునామా, తేదీ, స్థలం, సంబోధన లేఖలు ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి. సో ముఖ్యంగా చిరునామా, తేదీ, స్థలం, సంబోధన ఇట్లా ముఖ్యంగా ఇవి 3 ఉండాలి. కాబట్టి ఇక్కడ ABC 3 రైట్ ఆన్సర్స్ అవుతాయి. ఇక్కడ చిరునామా, అదేవిధంగా తేదీ, సంబోధన ఏం చెప్పాలనుకున్నాం. సో ఇవన్నీ 3 కంపల్సరీ. కాబట్టి ఆప్షన్ ABC ఎక్కడ ఉంటే అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలుగులో గ్రాంధిక భాషోద్యమం ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరని అడిగారు. ఇక్కడ ముఖ్యంగా గ్రాంధిక భాషలో ప్రముఖ పాత్ర పోషించిన వారిలో జయంతి రామయ్య పంతులు అనేవారు ముఖ్యంగా వ్యవహారిక భాషకి వ్యతిరేకంగా గ్రాంధిక భాష కోసం జయంతి రామయ్య పంతులు అనేవారు పోరాడడం జరిగింది. సో గ్రాంధిక భాష ప్రముఖ పాత్ర వహించిన వారు జయంతి రామయ్య పంతులు. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మొట్టమొదటి పద్య గద్య శాసనం ఏంటి అన్నారు. ఇక్కడ సో ఫస్ట్ మొట్టమొదటి పద్య గద్య ప్రోస్ అండ్ పొయట్రీ. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే
పదరంగిని. సో పదరంగిని అనేది అద్దంకి శాసనం. ఇది క్రీస్తు శకం 848 నాటి పదరంగిని అద్దంకి శాసనం మొదటి తెలుగు వచన శాసనం. కాబట్టి ఇక్కడ పదరంగిని అద్దంకి శాసనం అనేది పద్య గద్య శాసనం, మొట్టమొదటి పద్య గద్య శాసనంగా చెప్పవచ్చు. ఇది ఏ సంవత్సరం అంటే క్రీస్తు శకం 848. సో 848. సో పదరంగిని. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ భాషా మండలాల్లో ఉత్తర మండల ప్రాంతం ఏంటి అని అడిగారు. ఇక్కడ మనకి ముఖ్యంగా ప్రీవియస్లో డిఎస్సి మార్నింగ్ షిఫ్ట్లో ఎన్ని మండలాలు ఉన్నాయని అడిగారు? 4 మండలాలు. సో ఈ 4 మండలాల్లో మనకి ఉత్తర మండలం ఏంటి అని అడిగారు. ఇక్కడ ముఖ్యంగా భాషా మండలాల ఉత్తర మండలం ఏమవుతుంది? తెలంగాణ ఉత్తర మండలం అవుతుంది. సో తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కోస్తా, రాయలసీమ, తెలంగాణ, సో ఉత్తరాంధ్ర, సో ఇవి ఉత్తర మండలాల్లో ముఖ్యంగా మనకి తెలంగాణ అనేది ఉండడం జరిగింది. 4 మండలాలు, వాటిలో ఉత్తర మండలంలో తెలంగాణ ఉంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అనిగెంకాయ అనేది ఏ ప్రాంత మాండలికం? సో ఇది అనిగెంకాయ అనేది మనం తెలంగాణలో వంకాయగా చెప్తాం. సో ఇది తెలంగాణ మాండలిక పాదం అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నిక్కము అనే పదానికి అర్థం ఏంటి అన్నారు. ఇక్కడ నిక్కము అంటే నిజం. నిక్కము అంటే స్వచ్ఛమైన, కల్మషం లేని, నిజమైన అనే అర్థంగా చెప్పచ్చు. సో నిక్కము అంటే నిజం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కమలం, పాము అనే అర్థం, నానార్థాలు కలిగిన పదాలు ఏంటి అని అడిగారు. ఇక్కడ దీనిలో కమలం, పాము అనే నానార్థాలు కలిగిన పదాల్లో ముఖ్యంగా పద్మం, లేదా దీన్నే తామర పువ్వు అంటాం, పాము. సో ఇవి కాబట్టి ఇవి నానార్థాలుగా చెప్పుకోవచ్చు. పద్మం, తామర పువ్వు, పాము. సో ఇవి పద్మం రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓగిరం అనే పదానికి వికృత పదం ఏంటంటే ఇక్కడ ఓగిరం అనే పదానికి వికృత పదం అనేది ఆహారం అవుతుంది. సో ఇక్కడ ప్రకృతి ఏమో, సో ఓగిరం అనేది వికృతి అయితే దానికి ప్రకృతి ఆహారం అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. లింగ వచన విభక్తి లేనిది ఏంటి అన్నారు. ఇక్కడ లింగ వచన విభక్తి లేనిది అవ్యయం. సో ఇక్కడ రూపం మారని పదాలు అవ్యయాలు, వీటిని లింగ వచన విభక్తి లేని అనేవి ఏమి ఉండవు కాబట్టి వీటిని అవ్యయం. సో రూపం మారని పదాలను అవ్యయాలు అంటారు. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఉత్వ సంధికి ఉదాహరణ అడిగారు. ఇక్కడ ఉత్వ సంధికి ఉదాహరణ చూద్దాం ఒకసారి. వీటిలో సోమిడితడు, సోముడు ప్లస్ ఇతడు. సో ఇక్కడ దీన్ని ఉత్వ సంధికి ఉదాహరణగా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సోముడితడు, సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు ఉత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. భయాందోళనలో విగ్రహవాక్యం రాయమన్నారు. ఇక్కడ భయం కలిగించు ఆకారం కలవాడు. సో భయంకరమైన ఆకారం కలిగిన వాడు. ఇది బహువ్రీహి సమాసంగా చెప్పవచ్చు. చూద్దాం ఒకసారి. భయాందోళనలు, భయం మరియు ఆందోళన రెండు ఉంటే దాన్ని భయాందోళన, దీన్ని బహువ్రీహి సమాసం అంటారు. సో దీంతో మనకి తెలుగు కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బయాలజీ చూద్దాం. బయాలజీ తర్వాత సోషల్ స్టడీస్ కూడా కంప్లీట్ చేద్దాం ఈ వీడియోలో. సో మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి అయితే మన కంటెంట్ అయితే చేరడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ తర్వాత మ్యాథమెటిక్స్. సో ఇవి తర్వాత స్టడీస్లో విజయనగర రాజులు యుద్ధంలో విజయం సాధించిన లభించిన ధనరాశుల్లో తన గౌరవార్థం ఏకాంబేశ్వర దేవాలయం, రాజగోపురం వంటి ఎత్తైన ఆలయ ముఖద్వారాలను నిర్మించారు. సో వీటిలో శ్రీకృష్ణదేవరాయలు యుద్ధంలో గెలిచిన ధనంతో కంచి ఏకాంబేశ్వర ఆలయాన్ని, రాజగోపురం కట్టించడం జరిగింది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ ఉంటే అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ అడవులు టైగా అడవులు అని కూడా అంటారు. ఇక్కడ ముఖ్యంగా టైగా అంటే శీతల సమశీతోష్ణ ప్రాంతాల్లో ఉండే శంఖాకార సూది ఆకుల అడవులు అంటాం వీటిని కోనిఫెరస్ ఫారెస్ట్ అంటాం. సో ఇక్కడ కోనిఫెరస్ ఫారెస్ట్ అంటే శృంగాకారపు అడవులు అంటాం. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. టైగా అంటే శృంగాకారపు అడవులుగా చెప్పచ్చు.
క్రింది వాటిలో మాధ్యమిక వస్తువుకి ఉదాహరణ ఏంటి అన్నారు ఇక్కడ. సో మధ్యంతర వస్తువు, దీన్ని ముఖ్యంగా ప్యాడీ, ఇది తుది వస్తువు తయారీకి వాడేది. వరి నుంచి మనకు బియ్యం అనేది చేస్తారు కాబట్టి ఇక్కడ కారు, టీవీ, మెడిసిన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి 3 రాంగ్ ఆన్సర్స్. అయితే మనకి వరి, ప్యాడీ అనేది మాధ్యమిక వస్తువుకు ఉదాహరణ చెప్పొచ్చు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ రాజులు భూస్వాములకు ముందల్ వేలన్ మరియు అరయార్ లాంటి గౌరవ సూచక బిరుదులను ఇస్తూ కేంద్ర స్థాయిలో రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన బాధ్యతలను అప్పచెప్పేవారు అని అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే చోళరాజులు ముఖ్యంగా భూస్వాములకు ఏం చేసేవారంటే, వీరు ముఖ్యంగా గౌరవ సూచకంగా మూవెందల వేలన్ లేదా అరయార్ అనే బిరుదులు ఇచ్చి ముఖ్యంగా పదవుల్లో నియమించుకునేవారు. సో విజయనగర పాలకులు అన్నారు, కాకతీయులు అన్నారు, పల్లవరాజులు అన్నారు, కానీ ఇక్కడ చోళరాజులు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కాంచనగంగా ఈ రాష్ట్రంలో ఉంది. దీన్ని ముఖ్యంగా కాంచనగంగా ఎక్కడ ఉందంటే మనకి సిక్కింలో ఉంది. సో సిక్కిం ఎక్కడ ఉంటే అది మనకి రైట్ ఆన్సర్. కేటు కూడా అంటాం దీన్ని. సో ఇక్కడ సిక్కిం రైట్ ఆన్సర్ అవుతుంది. కాంచనగంగా. ఉష్ణమండల ఎడారులు ఖండాలకి ఈ భాగంలో కేంద్రీకృతమై ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఉష్ణమండల ఎడారులు ఖండాలు పశ్చిమ భాగంలో 20 నుంచి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉంటాయి. ఎగ్జాంపుల్ సహారా థార్ ఎడారి అవుతుంది పశ్చిమ ఖండాల భాగంలో. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించిన వారు ఎవరు అన్నారు. ఇక్కడ ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ తయారు చేసి 26 నవంబర్ 1949 ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ దీనికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. జిల్లా స్థాయి క్రిమినల్ కేసులకు సంబంధించి కేసుల్లో ఈ కోర్టు విచారిస్తాయి అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే సెషన్ కోర్టు అవుతుంది. జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులు విచారించే అత్యున్నతమైన కోర్టు సెషన్ కోర్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఏప్రిల్ 18, 1951 వినోబా భావే ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ముఖ్యంగా వినోబా భావే 18 ఏప్రిల్ 1951 పోచంపల్లిలో భూదాన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇతని పేరు మీద అనేక రకాల భూములను పంచుకుంటూ రావడం జరిగింది. సో ఇతని పేరు మీద విలేజెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఏ ఉద్యమం అంటే భూదాన ఉద్యమం. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. డచ్ కార్టోగ్రఫీ పితామహుడు ఎవరు అని అడిగారు ఇక్కడ. ద ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ. సో 1969లో ప్రపంచ పటాన్ని గీసిన మెర్కేటర్. సో ఈయన డచ్ కార్టోగ్రఫీ పితామహుడుగా చెప్తారు. ఇక్కడ గెరార్డస్ మెర్కేటర్. సో ఇక్కడ ఇది ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈయన డచ్ కార్టోగ్రఫీ చెందిన పితామహుడుగా చెప్పొచ్చు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. దీనిని వృద్ధి పతనంగా అభివర్ణిస్తారు లేదా వర్ణిస్తారు అన్నారు ఇక్కడ ముఖ్యంగా. సో ఇక్కడ ఎస్కిమోలను బయటి వారితో సంబంధం కొన్నిసార్లు బాగా పెరిగి కొన్నిసార్లు పూర్తిగా తెగిపోవడం జరుగుతుంది. దీన్నే బూమ్ అండ్ బస్ట్ అంటాం. సో ఇక్కడ ద పార్ట్నర్స్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎస్కిమోస్ అండ్ అవుట్ సైడర్స్, ఎస్కిమోలు మరియు బయట వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటామంటే వృద్ధిపతనం. దీన్నే ఎలా చెప్తామంటే బూమ్ అండ్ బస్ట్. సో ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో ట్రోఫా ఆవరణకు సంబంధించి సరికాని గుర్తించమన్నారు. ముఖ్యంగా మనకి జీకే కరెంట్ అఫైర్స్లో కూడా ఫస్ట్ బిట్ ఇదే వచ్చింది. సో ట్రోఫా ఆవరణం, ఫస్ట్ పొరనే ట్రోపోస్పియర్ అంటాం. దీనికి సంబంధించి సరికానిది ఏంటి అన్నారు. ఇక్కడ ఓజోన్ పొర అనేది ట్రోఫోన్స్ పొరలో కాదు. సో ఓజోన్ పొరను కలిగి ఉంటుందన్నారు. ఇది ఓజోన్ పొర అనేది ట్రోపోస్పియర్లో ఉండదు, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇది తప్పు ఆప్షన్ అవుతుంది. మిగతావన్నీ ట్రోపోస్పియర్ గురించి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఈ పొర అత్యంత దిగువ పొర, వాతావరణ ద్రవ్యశాలు మొత్తం ఈ పొరలో ఉంటాయి. సో ఇవన్నీ రైట్ ఆన్సర్స్. కానీ ఓజోన్ పొర కలిగి ఉంటుందన్నారు. ఇది ట్రోపోస్పియర్లో ఉండదు, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. క్రింది వాటిలో దేనిని చెల్లింపులు చేయడానికి మరియు డబ్బును స్వీకరించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు అన్నారు. ఇక్కడ డబ్బులు చెల్లింపు స్వీకరించడానికి చెక్కులు, దీన్నే డీడీ రూపంలోను డిమాండ్ డ్రాఫ్ట్లు అంటాం, విస్తృతంగా వాడడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి చెక్కుల రూపంలో. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
భారత జాతీయ ఉద్యమం చివరి దశలో చర్కాను స్వదేశీ చిహ్నంగా స్వీకరించిన వారు అన్నారు. భారత ఉద్యమం చివరిలో గాంధీజీ చరకాను స్వదేశీకి స్వయం సమృద్ధికి చిహ్నంగా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చరకాను స్వదేశీ చిహ్నంగా చేసింది ఎవరంటే ఏంటి? మహాత్మా గాంధీ. సో ఇక్కడ మహాత్మా గాంధీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 8 ఆగస్టు 1942 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చిన సమావేశమైంది. భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ ఒక తీర్మానం ఆమోదించడం జరిగింది. సో ఇది ఎక్కడ అంటే బాంబేలో జరగడం జరిగింది. ఆగస్టు 8, 1942 సూరత్, ఢిల్లీ, బాంబేలో అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో 42వ సవరణ ప్రకారం భారత రాజ్యాంగం ప్రవేశికలో చేర్చబడిన పదాలు ఏంటి అన్నారు. ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ 1976లో ప్రవేశికలు ముఖ్యంగా సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చడం జరిగింది. ముఖ్యంగా సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, సామ్యవాద, లౌకిక, సమగ్రత ఇవి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది, ముఖ్యంగా 2005. సో దీని గురించి చాలాసార్లు బిట్టాడడం జరిగింది. 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2005లో పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ లాస్ట్ క్వశ్చన్ చూసే ముందు మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి డిఎస్సి, టెట్, అదేవిధంగా నీట్ అండ్ బయాలజీ క్లాసులన్నీ మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి అందరూ. ఇక్కడ విపత్తు నిర్వహణ దశల్లో పునరావాసం మరియు పునర్నిర్మాణ చర్యలను గుర్తించమన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రిహబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. సో ఇక్కడ ముఖ్యంగా రోడ్లు, ఇండ్లు, వంతెనల నిర్మాణం. సో ఇది కూడా మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా పవర్ మరియు కమ్యూనికేషన్ పునరుద్ధరణ, ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. సో విపత్తు అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు రవాణా సౌకర్యాల పునరుద్ధరణ. సో ఇది బాధితులకు ఆహారం, దుస్తులు, ఆశ్రమం, అదేవిధంగా మందులు అందించడం అని అన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇది రిలీఫ్ పేజెస్, రిహబిలిటేషన్, అదేవిధంగా రీకన్స్ట్రక్షన్ కాదు. ఇది ఆహారం అనేది, దుస్తులు అనేవి ఏమవుతుందంటే ముఖ్యంగా మనకి రిలీఫ్ పేజెస్ కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఏ, బి, సి ఎక్కడుంటే మనకు అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఫస్ట్దే రైట్ ఆన్సర్ ఉంది, కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.